ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. భజన మండలతో క్షేత్రస్థాయిలో ధర్మ ప్రచారం, సంప్రదాయ పరిరక్షణకు టీటీడీ పెద్దపీట. వేసవిలో భక్తుల రద్దీకి అనుగుణంగా ఏర్పాట్లు, సమీక్షా సమావేశంలో టీటీడీ ఈవో సూచనలు. రుద్రపాదాల ముక్కోటిగా ప్రసిద్ధి చెందిన క్షేత్రం తొండవాడలోని శ్రీ అగస్తీశ్వర స్వామి దేవాలయం. ప్రత్యేక కథనం. ఈ నెల 27 నుండి శ్రీ కళ్యాణ వెంకన్న బ్రహ్మోత్సవాలు. శ్రీనివాస మంగాపురంలో కోయిల ఆళ్వార్ తిరుమంజనం. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి 3వ సత్రాల వద్ద మంగళవారం భజన మేళా ముగింపు కార్యక్రమం జరిగింది. టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి ధర్మ ప్రచారం క్షేత్రస్థాయిలో విస్తృతం చేయడానికి తిరుమల తిరుపతి దేవస్థానం వినూత్నమైన విధానాలను అనుసరిస్తోంది. భక్తులను సులభతరంగా భగవంతుడికి దగ్గర చేసే సాధనాలైన శ్రవణం, కీర్తనం, స్మరణం ద్వారా ధర్మ ప్రచారాన్ని నిర్వహిస్తోంది. భక్తులను భాగస్వాములను చేస్తోంది. ఈ నేపథ్యంలో వాడవాడలా శ్రీవారి భక్తిత్వం, ధర్మ ప్రచారం చేసే సంకల్పంతో టీటీడీ భజన మండలను వినియోగించుకోవడానికి అడుగు ముందుకేసింది. ఈ క్రమంలోనే తొలుత మాఘ పున్నమి రోజున శ్రీవారికి నిర్వహించిన గరుడోత్సవంలో కృష్ణా, గుంటూరు జిల్లాల నుంచి వచ్చిన 100 భజన మండళ్లకు చెందిన 2000 మంది కళాకారులతో భజన మేళా నిర్వహించి సర్వత్రా భక్తుల హర్షాతిరేకాలను అందుకుంది. 3 రోజుల పాటు తిరుమల తిరుపతి దేవస్థానం భజన మండలతో మమేకమై ధర్మ ప్రచారానికి కార్యాచరణ రూపొందించింది. తొలి రోజున తిరుపతిలోని గోవిందరాజస్వామి సత్రాల వద్ద టీటీడీ ఈవో డాక్టర్ డి సాంబశివరావు జెండా ఊపి తిరుచానూరుకు శోభాయాత్రను ప్రారంభించగా, రెండో రోజు కోదండ రామాలయం నుంచి ఊరేగింపుగా అలిపిరికి చేరుకున్న భజన మండళ్లు శ్రీవారికి పాదపూజలు చేసి గరుడోత్సవంలో పాల్గొన్నాయి. ఇక టీటీడీ చైర్మన్ డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తి భజన మండలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వారసత్వంగా వచ్చిన భజన సాంప్రదాయ పరిరక్షణకు తిరుమల తిరుపతి దేవస్థానం పెద్దపీట వేస్తుందని తెలియజేశారు. ఈ మహత్తరమైనటువంటి కలియుగ వైకుంఠంలో ఇంతమంది భక్తులను చూసేటటువంటి అవకాశం, భగవంతుడిని స్మరిస్తూ మనకున్నటువంటి సంపదని రాబోయే తరాలకు అందించేదానికి చేస్తున్నటువంటి ఏర్పాటు ఇది. మీరందరూ ప్రశాంతంగా జీవించాలన్నా, ఆరోగ్యంగా ఉండాలన్నా, ఒక మంచి చెడ్డాని విచక్షణతో ముందుకెళ్లాలన్నా, మనకున్నటువంటి సంపద విచక్షణ అనుబంధం, ఈ అనుబంధం ఏ జాతిలో కానీ ఏ మతంలో కానీ లేనటువంటి సంపద మనకు పురాణాల నుంచి సంక్రమించిందన్నటువంటి మాటని త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు, ద్వాపర యుగంలో శ్రీకృష్ణ భగవానుడు, ఈనాడు శ్రీ వెంకటేశ్వర స్వామి మనవాడు, రిచెస్ట్ గాడ్ ఇన్ ద వరల్డ్. ఈ భావాన్ని, పెద్దలు అందించినటువంటి సంపదని భావితరాలకు అందించేదానికి చేస్తున్నటువంటి ప్రయత్నం ఇది. ఈ ప్రయత్నం మీకోసం, మన కోసం చేస్తున్నటువంటి కార్యక్రమంగా భావించమని, కలిసి పనిచేయమని, తిరుమల తిరుపతి దేవస్థానానికి ఉన్నటువంటి ప్రతిష్టను పెంచమని మిమ్మల్ని అందరూ పేరు పేరున హృదయపూర్వకంగా కోరుకుంటూ, తిరుమలలోని అన్నమయ్య భవన్లో మంగళవారం టీటీడీ ఈవో డాక్టర్ డి సాంబశివరావు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. వేసవిలో శ్రీవారి దర్శనార్థం తరలివచ్చే భక్తుల సంఖ్య పెరిగే నేపథ్యంలో అవసరమైన చర్యలు తీసుకోవాలని ఈవో అధికారులను ఆదేశించారు. భక్తులకు వేసవి తాపం నుంచి ఉపశమనం కలిగించేలా ప్రత్యేకంగా షెడ్లను ఏర్పాటు చేయాలని సూచించారు. అలాగే ఎప్పటికప్పుడు అన్నప్రసాదాల పంపిణీ, లడ్డూల కొరత లేకుండా చూడాలని ఈవో డాక్టర్ సాంబశివరావు అధికారులను ఆదేశించారు. సంప్రదాయ పరిరక్షణలో భాగంగా తిరుమలకు వచ్చే భక్తులందరూ నుదుటిన తిరునామం ధరించాలనే టీటీడీ ఆలోచనకు అనుగుణంగా తిరుమల అంతటా 10 సమాచార కేంద్రాల్లో భక్తులకు తిరునామం దిద్దేలా టీటీడీ చక్కని ఏర్పాట్లు చేసింది. భక్తి ప్రపత్తులు ప్రతిబింబించేలా సంప్రదాయబద్ధంగా
నుదుటిన తిరునామం దిద్దేందుకు వీలుగా టీటీడీ చర్యలు తీసుకుంది. ఇప్పటి వరకు క్యూ కాంప్లెక్స్లోకి ప్రవేశించే భక్తుల విశ్రాంతి మందిరాల వద్ద నుండే తిలకధారణను ఇప్పుడు సమాచార కేంద్రాలకు కూడా విస్తరించడం ద్వారా తిరునామం ప్రాముఖ్యాన్ని భక్తులందరికీ తెలిసేలా చేస్తున్నారు. సమాచార కేంద్రాలను బహుళ ప్రయోజనాల కేంద్రంగా ఉపయోగించుకోవడంలో భాగంగా తిరునామం దిద్దే ప్రక్రియకు టీటీడీ శ్రీకారం చుట్టింది. ఈ విషయమై టీటీడీ ఈవో డాక్టర్ సాంబశివరావు ఎస్వీబీసీతో ప్రత్యేకంగా మాట్లాడారు. ఓం నమో వెంకటేశాయ. తిరుమల వచ్చిన భక్తులందరూ కూడా తిరునామం పెట్టుకోవడానికి వేచి ఉండే కంపార్ట్మెంట్లను మరియు ఇంపార్టెంట్ ప్లేసెస్లో ఉండే ఇన్ఫర్మేషన్ సెంటర్స్లో కూడా ఏర్పాట్లన్నీ చేయడం జరిగింది. అక్కడ భక్తులు తిరునామాన్ని ప్రతి వాళ్ళు కూడా పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. భక్తులందరూ కూడా దీన్ని వినియోగించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అదేవిధంగా రాబోయే వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు తిరుమలలో పనులన్నీ కూడా పూర్తి చేయడానికి, అదేవిధంగా వాళ్ళకి కావాల్సిన మంచినీటి సదుపాయం కానీ మిగతావన్నీ కూడా చేయటానికి టీటీడీ చర్యలు తీసుకుంటా ఉంది. ఓం నమో వెంకటేశాయ. శ్రీనివాస మంగాపురంలో మంగళవారం ఉదయం కోయిలాళ్వార్ తిరుమంజనం వైభవంగా జరిగింది. ఈ నెల 27వ తేదీ నుంచి తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో స్వామివారి సన్నిధిలో ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు, టీటీడీ అధికారులు గర్భాలయ గోడలకు, ఆలయంలోని ఇతర ప్రాంగణాలకు, ఆలయం ఎదుట ఉన్న శ్రీ ఆంజనేయ స్వామివారి సన్నిధిలో సుగంధ పరిమళ ద్రవ్యలేపనాన్ని పూశారు. అలాగే స్వామివారికి బ్రహ్మోత్సవ సమయంలో వివిధ వాహన సేవలు ఉపయోగించనున్న ఆభరణాలు, ఇతర వస్తువులను శుభ్రం చేశారు. తిరుపతి శ్రీ కోదండరాముడి పేట ఉత్సవం నయన మనోహరంగా జరిగింది. ఏటా మాఘ పౌర్ణమికి స్వామివారు సపరివార సమేతంగా తిరుపతి సమీపంలోని కూచంద్రపేటకు తరలి వెళ్లే ప్రత్యేక పూజలు అందుకోవడం ఆనవాయితీ. ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం కోదండ రామాలయం మాడ వీధుల్లో ప్రదక్షిణగా శ్రీ సీతారామ లక్ష్మణ స్వామివార్లు కూచంద్రపేటకు తరలి వెళ్లారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, భజనలు, కోలాటాలు తదితర కళా ప్రదర్శనల మధ్య స్వామివారు భక్తులకు అభయ ప్రదానం చేస్తూ పురవీధిలో ఊరేగారు. అనంతరం శ్రీ సీతారామ లక్ష్మణ స్వామివార్లకు అర్చకులు పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీళ్లు, పసుపు, చందనాదులతో స్నపనం నిర్వహించి హారతులు సమర్పించారు. అనంతరం స్వామివారు తిరిగి కోదండ రామాలయానికి చేరుకున్నారు. ఇప్పుడొక చిన్న విరామం. వందే గోమాతరం. గోవుతో మానవ జీవన వ్యవస్థకున్న అనుబంధం విడదీయరానిది. గోసంతతిని సంరక్షించాలన్న మహత్తర ఆశయంతో గోమాత విశిష్టతను తెలియజేస్తూ మన సనాతన సంప్రదాయ పరిరక్షణ ధ్యేయంగా తిరుమల తిరుపతి దేవస్థానం నెలకొల్పినదే శ్రీ వెంకటేశ్వర గో సంరక్షణ ట్రస్ట్. ఈ సత్సంకల్పానికి మీరు చేయూతనిచ్చే అవకాశం పొందండి. శ్రీవారి కరుణకు పాత్రులు కండి. మరిన్ని వివరాలకు 087722333333. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. తిరుపతికి 10 కిలోమీటర్ల దూరంలోని తొండవాడ శ్రీ అగస్తేశ్వర స్వామివారి నెలవైన మహిమాన్వితమైన పుణ్యక్షేత్రం. రుద్రపాదాల ముక్కోటిగా పేరుగాంచిన ఈ దేవాలయంలో నిత్యం ఉత్సవాలు, ఊరేగింపులు ఘనంగా నిర్వహిస్తారు. అగత్స మహామునిచే ప్రతిష్ఠితమై పురాణ, చారిత్రక నేపథ్యాలను సంతరించుకున్న ఈ ఆలయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారితో ప్రత్యక్ష అనుబంధాన్ని కలిగి ఉంది. శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకన్న బ్రహ్మోత్సవాలు జరగనున్న సందర్భంగా ముక్కోటి క్షేత్రంపై శ్రీ వెంకటేశ్వర భక్తిచాన్ అందిస్తున్న విశేష కథనం. శ్రీ ఆనందవల్లి సమేత అగస్తేశ్వర స్వామివారు కొలువైన పవిత్ర క్షేత్రం ముక్కోటి. చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం తొండవాడలో నెలవైన శ్రీ అగస్తేశ్వర స్వామి ఆలయం పురాణ చారిత్రక ప్రాశస్త్యాలను సొంతం చేసుకుని పురాతన పుణ్యక్షేత్రంగా వినుతికెక్కింది.
ఇక్కడ అగస్తేశ్వర స్వామి నిలవై ఉండడం వెనుక ఆసక్తికరమైన కథనం ఉంది. పూర్వం సువర్ణముఖి నది ఒడ్డున అగస్త్య మహాముని ఆశ్రమం ఉండేది. ఒకరోజు అగస్త్య మహాముని స్వర్ణముఖి నదిలో స్నానమాచరిస్తూ ఉండగా ఒక శివలింగం లభ్యమైంది. ఆ మహాముని ఆ శివలింగాన్ని తీసుకుని స్వర్ణముఖి నది ఒడ్డున ప్రతిష్ఠించారు. అందువల్ల ఈ క్షేత్రం అగస్త్య ప్రతిష్ఠిత ఆలయంగా విలసిల్లుతోంది. ఇంతటి ప్రాశస్త్యాన్ని సంతరించుకున్న ఈ క్షేత్రం కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామితో ప్రత్యక్ష అనుబంధాన్ని ఏర్పరచుకుంది. శ్రీనివాసుడు ఆకాశరాజు కుమార్తె శ్రీ పద్మావతీదేవిని నారాయణవనంలో పరిణయమాడి ముక్కోటి మార్గం గుండా తిరుమలకు వెళ్లే సమయంలో అగస్త్య మహామునిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా నూతన వధూవరులు 6 నెలలు కొండ ఎక్కకూడదని, ఇక్కడే నివాసం ఉండమని అగస్త్య మహాముని శ్రీనివాసుడికి తెలియజేశారు. అగస్త్య మహాముని సూచన మేరకు కొండ కింద శ్రీనివాస మంగాపురంలో 6 నెలలు పద్మావతి శ్రీనివాసులు నివాసం ఉన్నట్లు శ్రీ వెంకటాచల మహత్యం తెలియజేస్తోంది. తదనంతరం తన ఉనికికి గుర్తుగా సువర్ణముఖి నదిలో పాదముద్రల్ని అనుగ్రహించి అగస్త్య మహాముని అనుమతితో శ్రీనివాసుడు తిరుమలకు చేరుకున్నట్టు ప్రతీతి. ఇప్పటికీ ఈ పాదముద్రలను స్వర్ణముఖి నది మధ్యలో రాతి మండపం కింద శిలపై మనకు దర్శనమిస్తాయి. 100 సంవత్సరాల క్రితం శ్రీకాళహస్తీశ్వర స్వామి ఆలయాన్ని జీర్ణోద్ధరణ చేసిన శెట్టియార్లు ముక్కోటి ఆలయాన్ని కూడా జీర్ణోద్ధరణ చేసి పాలనా బాధ్యతలను తొండవాడలోని మొగిలిరెడ్లకు అప్పగించారు. నాటి నుంచి నేటి వరకు మొగిలిరెడ్ల పర్యవేక్షణలో శ్రీ అగస్తేశ్వర స్వామికి ధూపదీప నైవేద్యాలను నిర్వహిస్తున్నారు. ప్రతి ఏటా ఈ ఆలయంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా రుద్రపాదాల ముక్కోటి ఉత్సవాలు, మహాశివరాత్రికి ఉత్సవాలను విశేషంగా నిర్వహిస్తారు. శ్రీ పద్మావతి సమేతుడైన శ్రీనివాసుడి నివాసం అగస్త్య మహాముని ఆవాసం వల్ల పరమ పావనమైన ఈ క్షేత్రం భక్తుల పాలిట కొంగు బంగారమై విలసిల్లుతోంది. తిరుమల శ్రీవారిని దర్శించడానికి దేశం నలుమూలల నుంచి తరలివచ్చే భక్తులకు సులభంగా శ్రీవారి దర్శనం కలిగేలా తిరుమల తిరుపతి దేవస్థానం ఇంటర్నెట్ ఈ సేవతో పాటుగా ఆయా జిల్లాలోని పోస్టాఫీసుల ద్వారా ముందస్తు టికెట్లను మంజూరు చేస్తోంది. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు అందుబాటులో ఉన్న ఈ టికెట్ల వివరాలను టీటీడీ తెలియజేస్తోంది. ఈ క్రమంలో ఈ వారంలో అందుబాటులో ఉన్న టికెట్ల వివరాలు తేదీల వారీగా. ఫిబ్రవరి 24వ తేదీ బుధవారం 8,924 టికెట్లు. ఫిబ్రవరి 25వ తేదీ గురువారం 4,893. ఫిబ్రవరి 26వ తేదీ శుక్రవారం 7,151. ఫిబ్రవరి 27వ తేదీ శనివారం 1064. ఫిబ్రవరి 28వ తేదీ ఆదివారం 7,546. ఫిబ్రవరి 29వ తేదీ సోమవారం 15,813. మార్చి 1వ తేదీ మంగళవారం 13,989. మార్చి 2వ తేదీ బుధవారం 14,742 టికెట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ సౌకర్యాన్ని భక్తులు వినియోగించుకోవాల్సిందిగా టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. ధర్మ ప్రచారంలో భాగంగా తిరుమల తిరుపతి దేవస్థానం కళ్యాణోత్సవ్ ప్రాజెక్టు ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో శ్రీనివాస కళ్యాణోత్సవాలు నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో కృష్ణా జిల్లా కైకలూరులో శ్రీనివాస కళ్యాణోత్సవం ఘనంగా నిర్వహించారు. కైకలూరు టౌన్ హాల్ మైదానంలో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దిన వేదికపై ఉత్సవమూర్తులను కొలువు తీర్చి విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవాచనం, రక్షాబంధనం, అగ్ని ప్రతిష్ఠ, మాంగళ్య పూజ నిర్వహించారు. ఆపై మంగళ వాయిద్యాలు, భక్తుల గోవిందనామ స్మరణల మధ్యన స్వామివారి కళ్యాణ క్రతువు శాస్త్రోక్తంగా నిర్వహించారు. గుంటూరు జిల్లాలో ప్రసిద్ధ క్షేత్రం మంగళగిరి. పానకాల లక్ష్మీ నృసింహస్వామి భక్తులను కటాక్షిస్తున్న పుణ్య ప్రదేశం.
మాఘ పున్నమి సందర్భంగా పానకాల్ నరసింహస్వామి వారికి తెప్పోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఉత్సవంలో తొలుత స్వామివారికి ప్రత్యేక పూజలు జరిపి పట్టు వస్త్రాలు, స్వర్ణాభరణాలతో సర్వాంగ శోభితంగా అలంకరించారు. తర్వాత ఊరేగింపుగా సీతానగరంలోని ప్రకాశం బ్యారేజీ కృష్ణానది వద్దకు తీసుకువచ్చారు. అక్కడ చక్కగా తీర్చిదిద్దిన తెప్పలపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని కొలువు తీర్చి తెప్పోత్సవం నిర్వహించారు. దుర్గా ఘాట్ వరకు సాగిన ఈ తెప్పోత్సవం భక్తులకు నేత్రానందాన్ని కలిగించింది. ఖమ్మం జిల్లా భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవాలయంలో సహస్ర కలశాభిషేక మహోత్సవాలు కమనీయంగా ముగిశాయి. లోక కళ్యాణార్థం 3 రోజుల పాటు నిర్వహించిన ఉత్సవాల్లో చివరి రోజున సీతా లక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తి ఉత్సవమూర్తులను వేదికపై కొలువు తీర్చి పంచామృతాలతో అభిషేకాన్ని నిర్వహించారు. అనంతరం మంజరి అద్ది పవిత్ర గోదావరి నదీ జలాలతో అభిషేకం చేశారు. ఆపై స్వామివార్లను శోభాయమానంగా అలంకరించి మంగళ హారతులు సమర్పించారు. ఆలయ ప్రాంగణంలో హోమాలు నిర్వహించాక స్వామివారిని పురవీధుల్లో ఊరేగించారు. మాఘ పున్నమి ముఖా నక్షత్రం పర్వదినాన పలు ప్రసిద్ధ ఆలయాలు ఆధ్యాత్మిక శోభతో ప్రకాశించాయి. గరుడోత్సవం, రథోత్సవం, ప్రత్యేక పూజలు భక్తులకు మధురానుభూతులను అందించాయి. ఆ విశేషాల సమాహారం ఇది. చిత్తూరు గిరింపేటలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో గరుడోత్సవం ఘనంగా జరిగింది. మాఘ పున్నమిని పురస్కరించుకుని నిర్వహించిన స్వామివారి గరుడోత్సవంలో భక్తులు పాల్గొని తన్మయులయ్యారు. స్వర్ణాభరణాలు, పరిమళ భరిత పుష్పాలతో శోభాయమానంగా అలంకార భూషితులైన స్వామివారు వైనతేయుడిపై ఆసీనులై పురవీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. స్వామివారికి కూడలలో పంచ, కుంభ, కర్పూర హారతులు సమర్పించారు. కర్ణాటక రాజధాని బెంగళూరులోని శ్రీ రేణుకా ఆదిపరాశక్తి దేవాలయ వార్షిక రథోత్సవం నయన మనోహరంగా జరిగింది. మాఘ పున్నమి సందర్భంగా నిర్వహించిన ఈ రథోత్సవంలో భక్తులు పరవశులై పాల్గొన్నారు. ఈ సందర్భంగా బంతి పువ్వులతో ఆలయానికి సాంప్రదాయబద్ధంగా చేసిన అలంకరణ ఆకట్టుకుంది. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన తరువాత సకల ఆభరణాలు, సుగంధ పుష్పాలతో అందంగా అలంకరించారు. ఆపై చక్కగా తీర్చిదిద్దిన రథంపై అమ్మవారిని ఆసీనులు చేసి పురవీధుల్లో ఊరేగించారు. జానపద నృత్యాలు, మంగళ వాయిద్యాల మధ్యన రేణుకా ఆదిపరాశక్తి రథోత్సవం జరిగింది. భక్తులు అడుగడుగునా హారతులు సమర్పించి అమ్మవారి దీవెనలు అందుకున్నారు. అనంతపురం సమీపంలోని బుక్కరాయ సముద్రం దేవరకొండపై బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఆహ్లాదభరితమైన వాతావరణంలో నిలవైన ఈ ఆలయం భక్తుల ఆరాధ్య నిలయంగా అలరారుతోంది. ఏటా మాఘమాసంలో దేవరకొండ బ్రహ్మోత్సవాలు వేడుకగా నిర్వహించడం ఆనవాయితీ. ఈ సందర్భంగా స్వామివారు సూర్యప్రభ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. కిరణ తేజస్సుతో కరుణించిన కొండమీద రాయిని భక్తులు కనులారా గాంచి తరించారు. నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం జానకంపేటలోని పురాతన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయ వార్షిక బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగ నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా స్వామివారి రథోత్సవం రమణీయంగా జరిగింది. ముందుగా స్వామివారికి పరిమళ ద్రవ్యాలు, పవిత్ర జలాలతో అభిషేకాన్ని నిర్వహించారు. ఆపై స్వామివారిని శోభాయమానంగా అలంకరించి రథంపై కొలువు తీర్చారు. భాజా భజంత్రీలు, మేళతాళాలు, మంగళ వాయిద్యాలతో స్వామివారి రథోత్సవం చూడముచ్చటగా సాగింది. అధిక సంఖ్యలో భక్తులు రథోత్సవంలో పాల్గొని జయ జయ ధ్వానాలు చేస్తూ స్వామివారి కృపకు పాత్రులయ్యారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు బావిశెట్టి వారిపేటలో కొలువైన త్రిశక్తి ఆలయంలో శ్రీ భద్రాద్రి రామయ్య ప్రతిష్టాపనోత్సవం కన్నుల పండుగ నిర్వహించారు. 2 రోజుల పాటు జరిగిన ఈ ఉత్సవాల్లో భాగంగా ఆలయ ప్రాంగణంలో అగ్ని ప్రతిష్ఠ, హోమం నిర్వహించారు. ఆపై సీతారామ లక్ష్మణ హనుమాన్ స్వామివార్లకు క్షీరాదివాసం, ధాన్యాదివాసం, జలాదివాసాలను జరిపారు. ఆపై భద్రాద్రి రామయ్య విగ్రహ ప్రతిష్ఠ, ప్రాణ ప్రతిష్ఠ జరిపి బింబ దర్శనం, హారతి సమర్పించారు. తమిళనాడు రాష్ట్రం వాలాజీపేట సమీపంలోని శ్రీ ధన్వంతరి ఆరోగ్య పీఠంలో గంధర్వ రాజహోమం నిర్వహించారు. గంధర్వ హోమంలో పాల్గొంటే వివాహం కాని వారికి కళ్యాణ యోగం ప్రాప్తిస్తుందని ఆర్యోక్తి. ఈ సందర్భంగా కలశ ప్రతిష్ఠ, కలశ పూజ చేశారు. ఆ తర్వాత పవిత్ర జలాలతో స్వామివారికి అభిషేకం నిర్వహించారు. ఆపై గంధర్వ హోమం జరిపి పూర్ణాహుతి సమర్పించారు. ఇప్పుడొక చిన్న విరామం. మానవ సేవే మాధవ సేవ అనే మహత్తర ఆశయంతో వికలాంగులైన వారికి ఎముకలు, కీళ్లు, వెన్నెముక సంబంధం గాయాలతో బాధపడే నిరుపేదలైన రోగులకు పూర్తి స్థాయిలో ఉచితంగా సేవ చేయడానికి అత్యాధునిక పరికరాలతో
బర్డ్ సంస్థను స్థాపించి బర్డ్ ట్రస్ట్ను నిర్విరామంగా నడుపుతోంది తిరుమల తిరుపతి దేవస్థానం. ఈ ట్రస్టులో మీరు పాలు పంచుకోండి. శ్రీ వెంకటేశ్వర స్వామివారి అనుగ్రహం పొందండి. వెబ్సైట్ ఐడి www.tirumala.org. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. కేంద్ర ప్రభుత్వం తిరుమల తిరుపతి దేవస్థానంల సహకారంతో తిరుపతిలో నెలకొల్పిన కేంద్రీయ హోమియో పరిశోధనశాల దినదినాభివృద్ధి చెందుతోంది. ఈ హోమియో పరిశోధనశాలలో ఉచిత వైద్యం, మందులు అందిస్తున్నారు. తిరుపతిలో ఎందరికో అండగా నిలుస్తున్న ఈ కేంద్రీయ హోమియో వైద్యశాల గురించిన మరింత సమాచారం మీకోసం. తిరుపతిలోని కేంద్రీయ హోమియో పరిశోధనా సంస్థ రాయలసీమలో కేంద్ర ప్రభుత్వం నిర్వహించే ఏకైక హోమియో పరిశోధన ఆసుపత్రిగా గుర్తింపు పొందింది. చిత్తూరు జిల్లాతో పాటు పరిసర జిల్లాల నుంచి చికిత్స పొందేందుకు ఈ కేంద్రానికి వస్తుంటారు. 1980లో ఆయుష్ మంత్రిత్వ శాఖ కేంద్రీయ హోమియో పరిశోధనా సంస్థ ఆధ్వర్యంలో ఈ కేంద్రాన్ని నెలకొల్పారు. 1990 నుంచి తిరుమల తిరుపతి దేవస్థానం నామమాత్రపు అద్దెతో ఈ కేంద్రానికి వెన్నుదన్నుగా నిలుస్తోంది. అటు టీటీడీ ఉద్యోగులతో పాటు సామాన్య ప్రజానికం కూడా ఈ కేంద్రీయ పరిశోధనా సంస్థ సేవలను పొందుతున్నారు. ప్రారంభంలో బోధకాలు, తెల్లమచ్చలు, మహిళలకు వచ్చే వ్యాధులపై ఈ కేంద్రం పరిశోధనలు కొనసాగించింది. అప్పట్లో ఈ వ్యాధుల తీవ్రతను తగ్గించగలిగింది. ప్రస్తుత జీవనశైలిలో మార్పుల కారణంగా వచ్చే మధుమేహం, రక్తపోటు, కొలెస్ట్రాల్ తదితర వ్యాధులపై పరిశోధనలు కొనసాగిస్తోంది. ఈ వ్యాధుల నిర్ధారణ పరీక్షలన్నింటినీ ఇక్కడే నిర్వహిస్తారు. ఉచిత వైద్యంతో పాటు ఔషధాల పంపిణీ కూడా చేస్తారు. బుధ, శుక్రవారాల్లో మాతా శిశు సంక్షేమ వైద్య కేంద్రం ద్వారా గర్భిణులకు, చిన్నపిల్లలకు వైద్య పరీక్షలు, మందుల పంపిణీ జరుగుతోంది. ప్రతిరోజు 150 నుంచి 200 మందికి వైద్య సదుపాయం అందుతోంది. ఏటా 25,000 నుంచి 30,000 మంది రోగులు చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం థైరాయిడ్, సోరియాసిస్, గర్భాశయ సమస్యలపై పరిశోధనలు కొనసాగుతున్నాయి. ప్రతిరోజు ఉదయం 8 గంటల నుంచి 12 గంటల వరకు అవుట్ పేషెంట్ విభాగం పనిచేస్తోంది. రెండో, శని, ఆదివారాలు, ఇతర ప్రభుత్వ సెలవు రోజుల్లో ఓపీ ఉండదు. ల్యాబ్లో సెమీ ఆటో అనలైజర్ ద్వారా 38 రకాల వైద్య పరీక్షలను నిర్వహిస్తారు. ఎందరికో ఉచిత వైద్యం అందిస్తున్న ఈ కేంద్రంలో 5 డాక్టర్లు, 3 ఫార్మాసిస్టులు, 3 ల్యాబ్ టెక్నీషియన్లు పనిచేస్తున్నారు. మాఘ పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని పలు ఆలయాల్లో విశేష పూజలు, మహాయాగాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. భక్తులు భక్తి శ్రద్ధలతో ఈ యాగ పూజలో పాల్గొని తరించారు. నెల్లూరు మూలాపేటలో శ్రీ శృంగేరి శంకరమఠంలో చండీ హోమం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా శ్రీ కామాక్షి సమేత శ్రీ చంద్రమౌళీశ్వర స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. అనంతరం యాగశాలలో శాస్త్రోక్తంగా చండీ స్తోత్ర పఠనంతో చండీ హోమాన్ని జరిపి పూర్ణాహుతి సమర్పించారు. భక్తులు విశేషంగా ఈ చండీ హోమంలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. కరీంనగర్ సమీపంలోని నగునూరులో చండీ హోమాన్ని వైభవంగా నిర్వహించారు. నగునూరు శ్రీ దుర్గాభవానీ దేవాలయంలో ఎంతో వైభవంగా నిర్వహించిన ఈ హోమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన యాగశాలలో గణపతి పూజ, చతుర్వేద హవనంతో చండీ హోమం నిర్వహించారు. విశాఖపట్నం శాంతినగర్ శ్రీ సీతారామస్వామి వారి ఆలయంలో లక్ష్మీ హయగ్రీవ హోమాన్ని వేదోక్తంగా జరిపారు. ఇందులో భాగంగా యాగశాలలో శ్రీ లక్ష్మీ హయగ్రీవమూర్తిని కొలువు తీర్చి పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారి సన్నిధిలో అగ్ని ప్రతిష్ఠ, గణపతి ఆరాధనతో హోమాన్ని నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. మాఘ పౌర్ణమి రోజున లోక సంక్షేమం కోసం తలపెట్టిన ఈ హోమంలో విద్యార్థులు భక్తి శ్రద్ధలతో పాల్గొని జ్ఞానప్రదాత శ్రీ లక్ష్మీ హయగ్రీవ స్వామివారి ఆశీస్సులు అందుకున్నారు. ఇక తిరుమలలో శ్రీవారి దర్శనం, గదుల ఖాళీలు, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు 54,500 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. సర్వదర్శనం, దివ్య దర్శనం భక్తులను నేరుగా అనుమతిస్తున్నారు. తిరుమలలో 174 గదులు ఖాళీగా ఉన్నాయి. అలిపిరి మార్గంలో రాకపోకలు యథావిధిగా సాగుతున్నాయి. తిరుమలలో వాతావరణం గరిష్ట ఉష్ణోగ్రత 30 డిగ్రీల సెల్సియస్ గాను,
కనిష్ట ఉష్ణోగ్రత 16 డిగ్రీల సెల్సియస్ గాను నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 8 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.